కొన్ని అప్పుడప్పుడు ముత్యాలు చూపిస్తూ ఉంటాయి కదా, ఇది ఒక చిన్న ముత్యం, మళ్ళా ఇది ఒక ముత్యం ఉన్నది మన తాడ, ఆని ముత్యం ఇది. ఇదే కాకుండా ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లగ్గం పెట్టుకున్న కాగితం పెడితే పిల్లలు పుట్టిన లక్షిస్తున్నాడు. అబ్బో చెప్తివా బంగారం, లగ్గం పెట్టుకున్నామని కాగితాలు పెడితే పిల్లలు పుట్టినాక ఇస్తుర్రు అని చెప్తివి. ఇప్పుడు కుల్లలు పుట్టినాక వస్తుందా మరి? ఇప్పుడు తప్ప కుల్లలకి ఇట్లా కుట్టిపించినాక వస్తుందా? చూడు తిరిగి అందులో సగం వానికే అవుతుంది. అందుకే ఈసారి ఆడబిడ్డలు లెక్కపత్రిక రాసుకోగానే దరఖాస్తు పెట్టుకుంటే తాళి కట్టే కంటే 2 రోజుల ముందే వాళ్ళకు ₹1,00,000 పాటు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇక ₹1,00,000 బంగారం పక్కకు పెడదాం, కానీ నేను ఈ ఛాలెంజ్ను స్వీకరించే దమ్మున్నోడు ఎవడని ఉంటే బయటకు రండి. కళ్యాణ లక్ష్మి చెక్కు తాళి కట్టే కంటే 2 రోజుల ముందు ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో ఒక్క ఆడబిడ్డ కన్నా చెక్ వచ్చిందేమో ఎవరన్నా మెసేజ్ పెట్టుర్రు, లేదంటే ఎవరికన్నా ఏరుకుంటే చెప్పురు. నాకు వచ్చినాయి, ఎవరికన్నా ఇచ్చిండ్రా? ఇంకా చూడురిగా ఇంకేమన్నాడు. ఆడబిడ్డలకు లక్షలే కాదు, ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చే ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చే బాధ్యత పెళ్ళవుతున్న ప్రతి ఆడబిడ్డకు. మా చెల్లెలు గట్టిగానే అవుతుంది, వచ్చే నెల నుంచి తులం బంగారం. అందుకే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. ఆడబిడ్డల దగ్గర బంగారం ఉన్నప్పుడే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. ఎంత తెలివైనోడు రేవంత్ రెడ్డి అంటే, నిజంగా తెలివైనోడే. ఎక్కడన్నా రేవంత్ రెడ్డి తీసుకుంటాడు, మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పకుండా సోనియమ్మ తీసుకున్నదని ఆయనతో సోనియమ్మ మీద ఎత్తేసిండే. ఎక్కడికి వెళ్ళి ఇలా ఆడబిడ్డలు ఏమైనా తిడితే మళ్ళీ సోనియమ్మకి పోవాలి, కానీ నాకేం రావద్దు. ఆయన చూడురిగా అర్థమైందిగా, కనిపిస్తుందిగా క్లియర్గా. ఆడబిడ్డలకు తులం బంగారం కూడా ఇస్తాను. మరి బంగారం ఎక్కడ పోయింది? చెక్కు కథం, చెక్కు సంగతి ముచ్చటనే లేదు. ఇక అది పెళ్ళైనాక వస్తుందా, పెళ్ళి తర్వాత వస్తుందా, ఎనడిస్తారు అనేది మీ అందరికీ తెలుసు. పైగా ఒక్కనికన్నా 2 రోజుల ముందు వచ్చిందా? అప్లై చేసుకుంటే పెళ్ళి ఖాయమైన తర్వాత అది రాలే. తర్వాత అయిపోయాక కూడా ఎన్ని రోజులు పడుతుందో మనందరికీ తెలుసు. కానీ బంగారం ఎక్కడ పోయింది? తులం బంగారం ఎందుకు ఏ శాతం అయితే లేదు మీకు అది చెప్పాలి. అది అడుగరా?